నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము గల దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. పరంగీతమని శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత కొన్ని మాసముల నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎన్నో ఆధ్యాత్మికమైన పాఠాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ గ్రంథంలో 8 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. ఈ 8 అధ్యాయాలు మనకు నేర్పించే ఆధ్యాత్మికమైన పాఠాలు కోకొల్లలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. పరంగీతం 2వ అధ్యాయము 3వ వచనం వరకు మనము ధ్యానించుకున్నాం. 4వ వచనం గురించి కూడా కొంత మనము తెలుసుకున్నాం. ఈ రోజున మరలా పరమగీతము 2వ అధ్యాయము 4వ వచనంలో కొంత భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరంగీతములు 2వ అధ్యాయము 4వ వచనాన్ని చూసినట్లయితే, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. జీవము కలిగిన దేవ, జ్ఞానాత్మ, మీకు స్తోత్రాలు. నీ కృపతో మమ్మలను జ్ఞాపకం చేసుకున్న ఆయన ఈ దినమ వరకు సజీవుల దేశంలో ఉంచారు. అందును బట్టి నీకు కృతజ్ఞతలు. వాక్యము మీదయ్యున్నది, వినువారు నీ బొడ్లలై ఉన్నారు ప్రభా. వారితో మీరు మాట్లాడండి, వారి హృదయములు మీరు తెరవండి ప్రభా. నీకు వందనాలు. నాతో మాట్లాడండి ప్రభా. నీకు నా నోటికి బోరగా ఉండండి. జ్ఞానమును, ప్రత్యక్షత గల ఆత్మను, వాక్య ప్రత్యక్షతను మీరు దయచేసి వివరిస్తూ ఉండగా అర్థమగు రీతిలో వివరించుటకు కావలసిన జ్ఞానమునిచ్చి నీ కృపతో జ్ఞాపకం చేసుకుని మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇది నా వాక్య భాగంగా పరంగీతములు 2:4 అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను అంటే ఏమిటో తెలుసుకున్నాం. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను అనగా ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇవి పెండ్లి కుమార్తె సంఘము పలికిన మాటలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రభువు తన విందుశాలలో తమ విశ్వాసులపై ప్రేమను ధ్వజముగా ఎత్తినట్లుగా చూస్తూ ఉన్నాం. ధ్వజము అంటే పతాకముగా మనకు కనబడుతుంది, లేక జెండా అని మనము అర్థం చేసుకోవాలి. జెండాను ఎత్తడం అనేది జయాన్ని సూచిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. రాజులు యుద్ధం చేసి జయించినప్పుడు గుర్తుగా జెండాను ఎగురవేస్తారు. అలాగునని చంద్రమండల యాత్రలో జయాన్ని పొందిన దానికి గుర్తుగా వారు ఏం చేశారు అని అంటే, అక్కడ ఆ ప్రాంతంలో ఒక జెండాను ఎగరవేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తులు ఎవరు అని అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని, ఎడ్విన్ ఆల్విన్ అని వ్యోమగాములు చరిత్ర మనము చూస్తే వాళ్ళందరూ చంద్రమండలంలోనికి వారు వెళ్ళి ఆ ఉపరితలంపై ఒక జెండాను ఎగరవేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రపంచ పర్వతములన్నిటిలో ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ శిఖరాన్ని జపాను దేశంలో ఉన్న మహిళా బృందం మరి అక్కడికి చేరి ఒక జెండాను విజయ సూచకంగా ఎవరెస్టుపై స్థాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే రాజు అయిన యేసు ప్రభు జయశాలి గనుక ఈ ప్రభావశాలి పాపమును, శాపమును, అపరాధములను, మరణమును, సమాధి బండను, దానిపైనున్న ముద్రను, కావలిని, సమాధిని, పాతాళమును, దురాత్మల యొక్క దుష్టశక్తులను, అపవాదిని సమస్తమును కూడా జయించిన జయవీరుడుగా మనకు కనబడుతున్నాడు. ఆ మహిమా వీరుడు ఆ మహిమతో సమాధి నుండి లేచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన ఎత్తిన ధ్వజము ప్రేమ ధ్వజంగా మనకు కనబడుతూ ఉంది. అది లోకమును జయించిన ప్రేమగా మనకు కనబడుతుంది. ఆయన ప్రేమాస్వరూపి అయి ఉన్నాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని వ్రాయబడిన ప్రకారము ఆయన మనలను ఎంతో ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన ప్రేమ బలవంతమైనదిగా మనకు కనబడుతూ ఉంది. అందువల్ల తన ఏకైక కుమారుని మన రక్షణార్థమై ఈ లోకమునకు శరీరధారిగా పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఆ ప్రభువు పాపుల పట్ల చూపిన ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుంటే అది ఎంతో అసమానమైన ప్రేమగా మనకు కనబడుతుంది. ఆయన కడవరి రాత్రి ప్రభు తన శిష్యులకు పరిపూర్ణమైన తన ప్రేమను ప్రత్యక్షపరుస్తూ వారి పాదములను కడిగి వస్త్రముతో తుడిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ లోక ప్రేమ కంటే, తల్లిదండ్రుల ప్రేమ కంటే ఆ ప్రేమ ఎంతో గొప్పదిగా మనకు కనబడుతుంది. బంధుమిత్రుల ప్రేమ కంటే ప్రభు ప్రేమ ఎంతో గొప్పదిగా మనకు కనబడుతూ ఉంది కనుక అది ఉన్నతమైనదిగా మనకు కనబడుతుంది. అది శాశ్వతమైనది, అది మారని ప్రేమగా మనకు కనపడుతుంది. ఆ ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దానిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దాని ఎత్తు, వెడల్పు, పొడవు, లోతు ఎంతో కూడా మనము గ్రహించేవారిగా మనము ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. దేవుడు ఆ రీతిగా మనము ఆ ప్రేమ విలువ తెలుసుకోవాలని ఇలాగున నియమించినట్లుగా మనము చూస్తున్నాం. కనుక ప్రేమయే దేవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రేమయే యేసుక్రీస్తుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రేమయే పెండ్లి కుమార్తె సంఘమై ఉన్నట్లుగా కనపడుతుంది. ఈ పెండ్లి కుమార్తె సంఘములో దేవుని ప్రేమ పరిపూర్ణమై ఉన్నదిగా మనకు కనబడుతుంది. కనుక ఆ ప్రేమను గమనించాలి అంటే ఆ సిలువను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సిలువ మీద ఆయన పొందిన అవమానమును, నిందలను, ఆత్మీయమైన వేదనలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పడిన మానసిక బాధలను, శరీర శ్రమలను, గాయములను, ఆ గాయముల నుండి ప్రవహించే రక్తధారలను, ఆ సిలువయందు ఆ కృపాకరుడు పలికిన ఆ 7 మాటలను, ఆయన మరణాన్ని మనము బాగా ధ్యానించి గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇవన్నీ చెయ్యాలని దేవుడు మరి దాని ద్వారానే మనము పరిపూర్ణం అవుతాము అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఆ ప్రభు యొక్క ప్రేమను రుచి చూచిన విశ్వాసి ఆ ప్రేమను పలుమార్లు వర్ణించకుండా మరి ఉండలేకుండా ఉంటాడు. కనుక ఆయన ప్రేమ మధురమైన వాటికన్నా మధురమైనది అని మనము పలకగలుగుతాం. ఆ ప్రేమామయుడు మనలను రక్షించి ఈ లోక ప్రేమ నుండి మనలను విడిపించి పాప ప్రేమను మరిపించి పవిత్ర ప్రేమలో మనలను పోషించి తన విందుశాలకు తోడుకొని పోయిన ప్రేమ జెండాను నిలిపిన తన విజయాన్ని ప్రకటించాడు. కనుక ఇది ఎంతో ఆశ్చర్యకరంగా మనకు కనబడుతూ ఉంది. కనుక మనము ఈ విషయాలన్నిటినీ గమనించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఈ లోకంలో ఉన్న పాపం యొక్క ప్రేమను కూడా మరిపించినట్లుగా ఆ సిలువ ప్రేమ, ఆయన మన ఎడల చూపించిన ప్రేమ మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ లోక ప్రేమలన్నిటికంటే కూడా మించినది దేవుని యొక్క ప్రేమగా మనకు కనబడుతుంది. కనుక స్వచ్ఛజయము ఇది అని దావీదు కీర్తన 64లో సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు కలవారి నీ ఒక ధ్వజముగా నిచ్చి ఉన్నావు అని మరి కీర్తనల గ్రంథం 60వ అధ్యాయము 4వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. దేవుని యందు భయభక్తులు గలవారికి యేసు ప్రభు ఒక ధ్వజమై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన పేరే సత్యం, ఆయనే సత్యముగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయనను ప్రేమించి ఆయన ప్రేమ ధ్వజం క్రింద ఉన్న ఆయన ప్రజలు ధ్వజముగా ఎత్తి పట్టుకొనవలసినదిగా ఆ ప్రభువును పరిశుద్ధుల మధ్యలో మనము ఎగరవేయబడిన జెండా ఆయనగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయనే మన అతిశయముగా కనబడుతున్నాడు. ఆయనే మనకు మహిమగా కనబడుతూ ఉన్నాడు. ఆయనే వారి మధ్య ధ్వజము. ఆయన నామాన్ని ఎత్తిపట్టుకొని ఆయన చుట్టూ ప్రదక్షిణ మనము చేస్తాము. కనుక మనము ఇలాంటి పరిస్థితులు కలిగి ఉండాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. కనుక మనము అలాగున గనక ఉండినట్లయితే మనము అటువంటి పరిస్థితుల్లో ఉండినా కూడా ఆయన నామ మహిమార్థమై తన ప్రాణములను ధారపోస్తారని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఆయనే వారికి సమస్తమై ఉన్నాడు. కనుక మనము ఆ ప్రభువును ధ్వజముగా ఎత్తిపట్టుకున్నప్పుడు అంటే
ఆయనను ఘనపరుచినప్పుడు ఆయన మనను కూడా ఘనపరుస్తాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అందుచేత మరి 1 సమూయేలు 2:30 నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారిని తృణీకారమునందుదురు అని వ్రాయబడి ఉన్న ప్రకారంగా ఇశ్రాయేలీల చరిత్రలో ఇది వాస్తవిక సత్యమై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీల జీవము గల దేవుణ్ణి ఎప్పుడు ధ్వజముగా ఎత్తి పట్టుకొనిరో, అనగా జీవము గల దేవునిని ఎప్పుడు ఘనపరిచిరో, ఎప్పుడు హెచ్చించిరో అప్పుడెల్లా కూడా దేవుడు వారిని పైవానిగా ఉంచాడు, వారిని తోకగా కాక తలగా ఉంచినట్లుగా చూస్తున్నాం. లోకంలో ఎవరికీ లేని ఘనత వారికి కలిగింది. వారి కీర్తి లోకమంతటా వ్యాపించినట్లుగా చూస్తూ ఉన్నాం. వారి భయము మరి అన్య జనాంగములకు ఆవరించిందిగా కనపడుతుంది. వారి దాటికి రాజులు నిలువజాలక వారికి సామంతులైపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాంటి విజయము దేవుడు మనకు అందరికీ ఇవ్వటానికి దేవుడు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు వారికి ఎటుపోయినా కూడా విజయమే వారికి కంఠహారముగను, కీర్తి ప్రఖ్యాతలు వారికి కిరీటముగను దేవుడు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అధికారము, రాజకత్వము, ప్రభుత్వము, ప్రాధాన్యత, పలుకుబడి, శోభాతిశయములు వారికి జన్మ హక్కులుగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇశ్రాయేలీలు ఎప్పుడు ఘనపరచక ఆయన పరిశుద్ధ నామమును అవమానపరిచిరో అప్పుడు వారు అధోగతి పాలై వారు కనబడుతూ ఉన్నారు. కనుక దేవునిని ఘనపరిచినప్పుడు దేవుడు మనకు విజయము దయచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నామమును ఎప్పుడైతే మనము మరి అవమానకరముగా మనము చూస్తామో అప్పుడు మనము అధోగతి పాలవుతామని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని మత్తయి సువార్తలో వ్రాయబడిన ప్రకారంగా యేసు ప్రభు యోహాను గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. జన సమూహములకు ఆయన ఈ సాక్ష్యాన్ని ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. యోహాను ఏ అద్భుతము చేయలేదు, కానీ చనిపోయిన వారిని మరి ఎవరిని కూడా బ్రతికించలేదు. కానీ మానవరీత్యా ఆలోచించినట్లయితే యోహానులో ఏ గొప్పతనము లేదు. అలాగైతే స్త్రీ కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని యేసు ప్రభు యోహాను గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యోహాను ఎందుకు అలాగున దేవుని ద్వారా సాక్ష్యము పొందాడు అంటే యోహాను ప్రభువును ధ్వజముగా ఎత్తినవాడుగా మనకు కనబడుతున్నాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని యోహాను అంటూ ఉన్నాడు. ఇది యోహాను యొక్క జీవిత లక్ష్యముగా మనకు కనబడుతూ ఉంది. కనుక యోహాను తన జీవితంలో యేసు ప్రభువును హెచ్చించిన వాడుగా మనకు కనబడుతున్నాడు. యోహానుకు ధ్వజం ఎవరు అనంటే యేసు ప్రభువే. యోహాను మరి చేసినది అంతయు కూడాను ప్రభువుని హెచ్చించేవాడుగా ఉన్నాడు. ఏం చేసినా దేవుడే హెచ్చవలసి ఉన్నది అని దేవుడితోటి మరి సహవాసం చేస్తూ ఆయనను హెచ్చిస్తూ ఉన్నాడు. కనుక ఆయనే అనేకుల మధ్య మరి యోహాను గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. యోహాను ఎగరవేసిన జెండా యేసు ప్రభువే. కనుక యోహాను ఎత్తిన పతాకము ఏంటి అనంటే యేసు ప్రభువే. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనము ఏ ధ్వజమును ఎత్తుచూ ఉన్నామనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన ధ్వజము ఎవరుగా ఉన్నారనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను అయితే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదని మరి యేసు ప్రభువుని ఎత్తిపట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయనను ధ్వజముగా ఆయన ఎత్తుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యోహాను ఎత్తిన ధ్వజము మరి మనము కూడా ఎత్తగలుగుతున్నామా ఆయనకలాగా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి మన ధ్వజము ఎవరు అనేది మన హృదయాలను పరిశీలన చేసుకోవాలని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక జగద్రక్షకుడైన యేసు ప్రభువుగా మరి ధ్వజముగా ఉన్నాడా, లేక శత్రువైన సాతాను ధ్వజముగా ఉన్నాడా అనేది మనము మరి మన హృదయాలను స్వపరీక్ష చేసుకోవాలని దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నాడు. అది మరి యెహోవా ధ్వజము ఎత్తాలి అని మరి యోహాను ఏ రీతిగా అలాగున ఆయనను ధ్వజముగా ఎత్తాడో నీవు కూడా
నేను కూడా మరి మన జీవితాలలో మరి దేవుణ్ణి ధ్వజముగా ఎత్తుకునేవారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఇశ్రాయేలీలు యాత్రలో మనము చూస్తే అమాలేకులతో యుద్ధము జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యుద్ధము ఎక్కడ జరిగింది అని అంటే ఒక లోయలో జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ లోయ పేరు ఏంటి అని అంటే రెఫేదీముగా మనకు కనబడుతోంది. ఆ సమయంలో మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే చేతులు దింపినప్పుడు అమాలేకులు గెలిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మోషే చేతులు దించకుండా ఉండునట్లు అహరోను హూరు అనువారు ఆ చేతులు క్రింద నిలిపి సూర్యాస్తమయం వరకు కూడాను మరి అమాలేకీలపై పూర్తిగా విజయము సాధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే సాయంత్రం వరకు కూడాను మోషే చేతులు దించకుండా అహరోను హూరు అనే వ్యక్తులు ఆ చేతులు ఆయన నిలపలేకపోతున్నప్పుడు వారి చేతుల్లో పెట్టుకొని ఆయన చేతులు పైకెత్తుటకు మరి సహాయం చేసిన వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. అలాగున ఆ పైకెత్తుటను బట్టి మరి ఉదయకాలం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడాను ఆ చేతులను అలాగున ఉంచినప్పుడు అమాలేకులపై పూర్తిగా వారు జయం పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారు వారిపై జయము సంపూర్ణముగా సాధించినట్లుగా మనము వాక్య భాగములో చూస్తూ ఉంటాం. అప్పుడు బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అను పేరు పెట్టారు. అనగా దాని అర్థము యెహోవా ధ్వజము అని నిర్గమకాండం 17వ అధ్యాయము 8వ వచనము నుండి మనకు కనబడుతూ ఉంది. కనుక అక్కడ ఏం చేశారంటే అలాంటి జయము ఎప్పుడైతే వారికి దొరికిందో వెంటనే వారు ఏం చేశారంటే మోషే అక్కడ బలిపీఠము కట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ బలిపీఠము కట్టాడు. ఎందుకు బలిపీఠం కట్టాడంటే దేవుడిచ్చిన దానికి విజయ సూచకముగా అక్కడ బలిపీఠము కట్టాడు. ఆ బలిపీఠము కట్టి దానికి ఏం చేశాడంటే యెహోవా ధ్వజమును అక్కడ ఎగరవేసినట్లుగా చూస్తూ ఉన్నాం. బలిపీఠము కట్టి ఆయనను మరి ఎంతో ఎత్తుకు ఆయనను ఎత్తినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయనను ఘనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడే వారికి విజయం ఇచ్చాడు కనుక దానిని ఎత్తిపట్టుటకు అక్కడ బలిపీఠం కట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఇశ్రాయేలీలు వారు అలాగున జయము పొందినప్పుడు అక్కడ బలిపీఠము కట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ బలిపీఠం ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థనలో దేవునిని ఎత్తిపట్టుకోవాలి, దేవునిని ఘనపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఇటువంటి పరిస్థితులన్నీ అక్కడ బలిపీఠం కట్టి అక్కడ చేసిన విధానమును మనము చూస్తే దేవుడు గొప్ప చేయబడినట్లుగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. కనుక దానికి యెహోవా నిస్సి అని అక్కడ పేరు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. దాని అర్థం ఏంటి అని అంటే యెహోవా ధ్వజము. ఆ బలిపీఠమును అక్కడ కట్టి అక్కడ యెహోవా యొక్క ధ్వజమును వాళ్ళు ఎగరవేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మనమందరము కూడాను దేవునిని పైకెత్తువారిగా ఉండాలి అని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ వాక్య భాగముల ద్వారా మనకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ అమాలేకులకు మూల పురుషుడు ఎవరు అంటే అమాలేకు. ఇశ్రాయేలీలు మూల పురుషుడు ఎవరు అని అంటే యాకోబు. అమాలేకు యాకోబు సహోదరుడైన ఏశావు యొక్క మనవడుగా మనకు కనబడుతున్నాడు. ఏశావు కుమారుడగు ఎలీఫజు కుమారుడు ఆ అమాలేకుడిగా మనకు కనబడుతున్నాడు. ఆ అమాలేకు వంశమే అమాలేకులుగా మనకు కనబడుతున్నారు. యాకోబు సంతానమే ఇశ్రాయేలీలు అని ఆదికాండం 32లో మనకు కనబడుతుంది. యాకోబు వంశమైన ఇశ్రాయేలీలకు ఏశావు సంతానమైన అమాలేకీలకు విరోధముగా నిలవబడి ఉన్నారు. కనుక ఈ పోరు భావం ఏమనగా అమాలేకులు శరీర సంబంధి అయినట్లు శరీర కార్యములను సూచించుచున్నారు, ఇశ్రాయేలీలు ఆత్మకార్యములను సూచించుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యాకోబు ఏసేవులను మనము జ్ఞాపకం చేసుకుంటే తల్లి గర్భములోనే వారు పెనుగులాడినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే బయటకు వచ్చిన తర్వాత కూడాను యాకోబు సంతానమునకు అలాగనే ఏశావు సంతానమునకు ఎంతో వైరముగా కనబడుతూ ఉన్నారు. వారికి వీరికే యుద్ధము జరుగుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఇశ్రాయేలీలకు విరోధముగా నిలబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ అమాలేకీలను పూర్తిగా జయించుటకు మోషే చేతులెత్తి ప్రార్థన చేసి పూర్తిగా జయము సంపాదించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ అమాలేకీలు ఎవరు అనంటే శరీర సంబంధులుగా మనకు కనబడుతున్నాడు. శరీర కార్యములను సూచించేవారుగా వారు కనబడుతూ ఉన్నారు.
ఇశ్రాయేలీలైతే ఆత్మకార్యములను సూచించుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒకే వ్యక్తిలో రెండు కార్యములు ఒకదానికొకటి విరోధముగా వ్యతిరేకంగా పోరాడుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అవి వ్యతిరేకతతో పని జరిగించుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకే తండ్రి బిడ్డలైన ఇస్సాకు ఇష్మాయిలీల పరిస్థితి కూడా ఇలాగనే మనకు కనబడుతూ ఉంది. ఒకే తండ్రికి పుట్టారు ఇష్మాయేలు, ఇస్సాకు. వారు కూడా ఒకరికొకరు విరోధము కలిగి జీవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఆ విరోధము జరుగుతూనే ఉంది. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఇలాంటి విరోధమైన కార్యములను మనము జయించాలి అంటే ప్రార్థనాపరులముగా మనము ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. గలతీ 4:22 చూస్తే, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించునని ఆ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ఇవి ఒకదాన్ని ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక రోమా 8:2 వ్రాయబడినట్లు మనము చూస్తూ ఉన్నాం. మోషే చేతులెత్తుట అనగా ప్రార్థించుట అని అర్థం చేసుకోవాలి మనం. దావీదు కీర్తన 141 దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థనలో నిలకడగా ఉన్న వ్యక్తి శరీర కార్యములపై జయమునొందుతారు. అప్పుడక్కడ బలిపీఠము సిద్ధమగును కనుక దానికి యెహోవా నిస్సి, యెహోవా ధ్వజము అని అర్థం కనుక మనము ఎప్పుడైతే ఆత్మకార్యములను నెరవేర్చటానికి ప్రార్థనలో ఆయనతో సహవాసం చేస్తూ ఆయనను ఘనపరుస్తూ ఉంటామో అప్పుడు అక్కడ బలిపీఠం సిద్ధమవుతుంది. ఆ బలిపీఠం సిద్ధమైనప్పుడు అక్కడ దానికి మనము యెహోవా నిస్సి అంటే యెహోవా ధ్వజము, అక్కడ ఎవరినీ పైకెత్తబడట్లేదు కానీ యెహోవాను ఘనపరిచినందున యెహోవా ధ్వజమే అక్కడ పైకెత్తబడుతుందన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రార్థించుట వలన యెహోవా ధ్వజము పైకెత్తబడుతుంది అని ఇక్కడ వాక్య భాగం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఆత్మకార్యములు చేయువారిగా ఉండాలి, ఆత్మ సంబంధమైన కార్యములు చేయువారిగా ఉండాలి. శరీర సంబంధులుగా మనము ఉండకూడదని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. అరబ్బులకు ఇశ్రాయేలీలకు ఇప్పటికీ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇది ఎప్పుడో పూర్వకాలం నుండి జరుగుతున్న సంగతులే. వాటిని ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ఒకరు శరీర సంబంధమైన వారుగా కనబడుతున్నారు, రెండవది ఆత్మ సంబంధమైన వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. కనుక మనము శరీర సంబంధమైన జాతిలోనికి వెళ్లకుండా ఆత్మ సంబంధన వారిలోనికి గనక మనం ప్రవేశించినట్లయితే మోషే ఎలాగున చేతులెత్తి ప్రార్థన చేశాడో ఆ రీతిగా మనము కూడా ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. అలాగ ప్రార్థన చేసినప్పుడు అక్కడ బలిపీఠం సిద్ధమవుతుంది. అదే యెహోవా ధ్వజముగా మనకు కనబడుతుంది కనుక దానికే యెహోవా నిస్సి అని మనము మరి బైబిల్ గ్రంథంలో పేరు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. అదే యెహోవా ధ్వజముగా మనకు కనబడుతుంది కనుక మరి ఈ ధ్వజము మన జీవితంలో ఉందా లేదా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి మనము పరంగీతములు 6:4 కూడా చూచినట్లయితే, టెక్కెములనెత్తిన సైన్యము వలె భయము పుట్టించే దానవు అని చెప్పేసి ఇక్కడ ఈ వాక్య భాగము మనకు చూపిస్తూ ఉంది. టెక్కెములెత్తిన సైన్యం అంటే టెక్కెము అనగా జెండాగా మనకు కనబడుతుంది. మన విజయ జెండా దేవుడే. మనము దేవునినే మనము ఘనపరచాలి, ఇంకా వేరే ఎవరిని మనము ఘనపరచకూడదు. అలాగ ఘనపరిస్తే నీ జీవితంలో నా జీవితంలో విగ్రహములు ఉన్నట్టు లెక్క. ముందు ఆ విగ్రహములను తొలగించుకోవాలి. చేతులెత్తి నిత్యము ఆయనను ప్రార్థించేవారిగా ఉండాలి. చేతులెత్తుట మనకు జయధ్వజముగా మనకు కనబడుతుంది, విజయధ్వజముగా మనకు కనబడుతుంది. మోషే అందుకు సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉన్నాడు కనుక మనందరము కూడా చేయవలసిన పని ఏంటి అని అంటే యేసయ్యను మనము ధ్వజముగా పైకెత్తేవారిగా ఉండాలి. అప్పుడే అక్కడ బలిపీఠం కట్టబడుతుంది, మనకు అప్పుడు జయము దొరుకుతుంది. కనుక మనందరము చేయవలసిన పని ఏంటి అని అంటే దేవునిని స్తుతించేవారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అట్టి వాక్యము ద్వారా మనందరము కూడా బలపడాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ధ్వజము ఎవరై ఉన్నారో ఆయన ప్రేమమూర్తి కనుక ఆ ప్రేమమూర్తిని నువ్వు ఆశ్రయించినట్లయితే ఆ ప్రేమని ఎడల వ్యక్తం చేశాడు నీ కొరకు. చివరి రక్తపు బొట్టు వరకు కూడా కార్చి ఆ ప్రేమను నీ ఎడల వ్యక్తం చేశాడు.
తండ్రి ప్రేమ ఎంత గొప్పది అనంటే, ఆ గొప్ప ప్రేమను ఎలా చాటాడు అంటే తన ఏకైక కుమారుని ఈ లోకమునకు నీ కొరకు నా కొరకు పంపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితులు మనము గమనించుకొని దేవుడు నా కొరకు ఇంత త్యాగం చేశాడు కనుక నేను దేవునిని ధ్వజముగా చేసుకోవాలి, ఆయనను నేను ఘనపరచాలి, ఆయనను నేను స్తుతించాలి, నేను ఆరాధించాలి అని నువ్వు ఆయనను ధ్వజముగా పైకెత్తినట్లయితే దేవుడు నీకు ఖచ్చితంగా జయమీయటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక అట్టి జయధ్వజమైన యేసయ్యను మనందరము కూడా స్వీకరిద్దాం. ఆ జెండాను మనము పైకెత్తుదాం. ఆ ఉన్నతమైన ప్రాంతంలో వారు ఎలాగున జెండా ఎత్తారో మనము కూడా దేవుని యొక్క ధ్వజమును పైకెత్తి పట్టుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలో మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు నీ ఉచితమైన కృపను బట్టి కాచి కాపాడి సజీవులుగా ఉంచిన ఆయన, ఈ రీతిగా నిన్ను స్తుతించుటకు నాయన, నిన్ను ఆరాధించుటకు ప్రభువా మీరు ఇచ్చినటి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాక్య భాగం ద్వారా ప్రభువా నాయన మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి నీకు స్తోత్రాలు. మీ ప్రేమ ధ్వజమును ప్రభువా మేము ఎల్లవేళలా ఘనపరిచేవారిగా, నీతో సహవాసము చేసి నిన్ను ఘనపరచుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు కావలసిన కృపను నాయన మీరు మాకు దయచేశారు తండ్రి, నీకు వందనాలు. అట్టి స్థితిలో మేము నాయన మీ దగ్గరకు వచ్చే వరకు కలిగి ఉండుటకు కావలసిన కృపను విడుదల చేసి, మోషే చేతులెత్తి ప్రార్థించినప్పుడు నాయన సంపూర్ణంగా అమాలేకీలపై నాయన మీరు జయమిచ్చిన దేవుడుగా కనబడుచు ఉన్నారు కనుక అలాంటి జయధ్వజమును ప్రభా మేము ఎత్తిపట్టుకొని మీరున్నారని ధైర్యము కలిగిన ఆయన మీతో కలిసి జీవించుటకు, సాతాన్ని ఎదిరించుటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి, సాతాను జెండాను ప్రభా అధిగమించుటకు కావలసిన కృపను మాకు అందరికీ దయచేసి మీ జయధ్వజమును ఎత్తువారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.